హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ పాట్ని. యాక్చువల్లీ ఇది వచ్చేసి పోయిన సంవత్సరం ఉగాదికి కొన్నామన్నమాట. సో అది అలానే ఉండిపోతుంది. సో దాన్ని ఎప్పటించో దాన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటూనే చాలా డేస్ అవుతుంది. సో మొన్న ఇది నేను ఇలా చేశానన్నమాట, టైం దొరికిందని. చూడండి ఫ్రెండ్స్, ఈ టోటల్ వచ్చేసి లక్ష్మీ బిళ్ళలు పెట్టడం జరిగింది. చూడండి, నేను ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చాను అండ్ కుందన్స్ మిర్రర్ అండ్ సేమ్ కుందన్ అండ్ మిర్రర్ వర్క్ ప్యాచెస్ అండ్ 4 కలర్స్, 4 కాదు 5 కలర్స్ అటాచ్ చేశాను. నేవీ బ్లూ, పింక్, ఎల్లో అండ్ రెడ్ కలర్ అండ్ కింద కూడా ఆల్మోస్ట్ వైట్ కలర్ ఉంది. సో ఈ కలర్స్ నేను ఇలా డెకరేషన్ చేశాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ పాట్ని, దీన్ని ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాం, కొంచెం అట్రాక్టివ్గా డిజైన్ చేద్దామని. సో నాటికి కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా ఎవరైనా ఇంటి దగ్గర ఏమైనా పాట్స్ ఏమైనా ఖాళీగా ఉంటే సో ఇలా పెయింట్ వేసుకుని ఇలా అలంకరించుకోండి, బాగుంటుంది. పక్కకే చిన్న కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ ఏదో లక్ష్మీదేవి మాకేదో వరం ఇచ్చినట్టు అనిపిస్తుంది కుండని చూస్తుంటే. చెప్పాలంటే అంటారు కదా బంగారు పిండి అని, సేమ్ అట్లనే అనిపిస్తుంది. చూసినప్పుడల్లా ఏదో సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా మనం సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకుంటే హ్యాపీనెస్ చెప్పలేము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరికైనా డెకరేషన్ చేసుకోవాలనిపిస్తే ఏమైనా ఓల్డ్ ఐటమ్స్ ఎట్లుంటే ఇలా పెయింట్ వేసుకొని ఇలా అలంకరించుకోండి. నేను ఇలా వీడియో చేయకుండా ఉండడానికి కారణం మా పాప ఎప్పుడు చూసినా ఇలానే సతాయిస్తూనే ఉంటుంది. సో అందుకని ఏం చేయలేకపోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయాలనుకుంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. సో పైన మర్చిపోయాను వాటర్ తిప్పాలి, ఇక్కడ పెట్టాను చూడండి. సో అట్రాక్టివ్గా ఫ్లవర్స్ ఇచ్చాను. సో పూజ చేసినప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ పెడతాను. సో అది